వాలంటీర్ వ్యవస్థ ముందుగా తీసుకుందాం. వాలంటీర్‌గా చదువుకునే వాలంటీర్‌గా పనిచేస్తున్న ఆ పిల్లలు ఏం చదువుకుంటే 5,000, 6,000 ఉద్యోగం వచ్చింది వాళ్ళకి. ఓకే. 10th క్లాస్ వాళ్ళు, ఇంటర్ వాళ్ళు, డిగ్రీల వాళ్ళు, బీటెక్ వాళ్ళు, ఎంసీఏ వాళ్ళు, ఎంటెక్ వాళ్ళు కూడా 5,000 ఉద్యోగం కోసం ఒక వాలంటీర్‌గా పనిచేస్తా ఉన్నాడు ఈ రాష్ట్రంలో. నేనేమంటానంటే 2019 నుండి 2024 వరకు కూడా 5,000 ఉద్యోగానికి ఆయన పనిచేసి రేపొద్దుట 5 సంవత్సరాలు వాల్యుబుల్ టైంని ఆయన కోల్పోతే మన రాష్ట్రానికి, మన దేశానికి క్వాలిటీ ఉన్న యువతని ఏమందిస్తాం? ఒక బీటెక్, ఒక డిగ్రీ, ఒక పీజీ చదువుకున్న విద్యార్థి తన ఆలోచనలతో ఒక మిరాకిల్ సృష్టించి లక్షలు, కోట్ల రూపాయలు సంపాదించాల్సిన పిల్లలు 5,000కి అదే ఊరిలో పరిమితం అయిపోతే వీళ్ళు చెప్తున్న రాజకీయంలాగా ఆ ఊర్లో ఉండి 5,000 సంపాదించుకుంటారు అని బుద్ధి లేకుండా మాట్లాడతారు. కానీ ఆ పిల్లలు వాళ్ళ నాలెడ్జ్ ఉంటే 5,000 ఏంటి, 50,000, 5,00,000, 5 కోట్లు సంపాదించే ఒక మంచి వ్యవస్థ వెళ్తే అది మన రాష్ట్రానికి, దేశానికి ఎంత మంచిదని ఆలోచించకుండా అలా నాలెడ్జ్ని కుదించి ఆ ఊరికి పరిమితం చేసి ఇలా సర్వనాశనం చేశారని అయితే నేను అంటాను.